23 శాసనసభ నియోజకవర్గాలకు మా టీఆర్ఎస్ పార్టీ అధినేత మా చీఫ్ కవితక్క గారు ఇన్ఛార్జ్లను ప్రకటించడం జరిగింది. అందులో మా రాజన్న సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఒక బీసీకి చెందిన నాకు ఈ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడం చాలా సంతోషకరంగా ఉంది. అంతేకాకుండా మా కార్యకర్తలు, నాయకులు అందరూ జిల్లాలోని అన్ని మండలాల నుంచి, గ్రామాల నుండి తిరిగి వచ్చి జిల్లా కేంద్రానికి వచ్చి సంబరాలు జరుపుకుందామని, మన టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం మేమంతా ముందుంటామని ఈ సంబరాలను జరుపుకోవడం చాలా ఆనందనీయం. అదేవిధంగా మా అక్క ఎంపీగా ఉన్నప్పుడు మన పార్లమెంట్లో మహిళల కోసం ఎంతో ఉద్యమాలు చేయడం జరిగింది. మహిళా బిల్లు కోసం ఏ నాయకులు కూడా ఎంపీగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా, తెలంగాణ వచ్చాక కూడా మహిళల కోసం, మహిళా బిల్లు కోసం ఆడ ఉద్యమించిన నాయకురాలు మన కవితక్క గారు. అలాంటి కవితక్క గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సరైన సముచితంగా ఇవ్వకపోవడంతో అక్కయ్య పార్టీని రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అనేది చాలా బలోపేతం అవుతుంది. గ్రామాన ప్రజలందరూ కవితక్క యొక్క పాంచజన్యంపై ఆకర్షితులై, పాంచజన్యం రావాలి అంటే మన కవితక్క ముఖ్యమంత్రి కావాలి. అప్పుడే మహిళలకు మరియు పేద బడుగు వర్గాలకు అందరికీ న్యాయం జరుగుతుందని స్వాగతించడం జరుగుతుంది. ఏ గ్రామానికి వెళ్ళినా కానీ కవితక్క యొక్క ఆలోచన విధానం చాలా బాగుంది. మేము ముఖ్యమంత్రిగా కవితక్కను చూసుకోవాలని ఉందని స్వచ్ఛందంగా ప్రజలు చెప్పడం చాలా ఆనందనీయం. అదేవిధంగా మనకు పాంచజన్యంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి, ఉద్యోగాలు మరియు రైతే రాజు, సామాజిక న్యాయం అనే 5 అంశాలతోటి కవితక్క గారు మన పార్టీని ఆవిర్భవించడం జరిగింది. ఈ పార్టీని ఈ పేరు వచ్చిందని చెప్పి కొంతమంది ఓర్చుకోలేని వాళ్ళు భయపడుతూ మా పార్టీకి ఈ పేరు తీసేయాలనే ఉద్దేశంతో కేంద్ర ఈసీకి ఫిర్యాదులు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులు ఎందుకు చేస్తున్నారంటే ఈరోజు కవితక్క యొక్క ప్రజాదరణ వాళ్ళ యొక్క బలహీనతలకు స్థాపిస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు భయభ్రాంతులకు గురై ఈరోజు మా పార్టీ యొక్క పేరు ఈసీ వద్దకు వాళ్ళ ఓటమి దీంతోటే ప్రారంభమైంది. ఈరోజు ముఖ్యమంత్రిగా కావాలని ఒక ఆడబిడ్డ మన సాంస్కృతిక కార్యక్రమాలైన బతుకమ్మ పండుగను మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు సాంస్కృతిక పండుగలైన బతుకమ్మను ఒక జాగృతి సంస్థ ద్వారా ఏర్పాటు చేసి మహిళలందరినీ రాష్ట్రంలో ఏకం చేసి బతుకమ్మ పండుగలను ఎంతో ఘనంగా నిర్వహించిన ఘనత మా కవితక్క గారి. కవితక్క లాంటి మహిళ ఈ మన దేశంలోనే లేరని చెప్పి మేము కళాఖండిగా చెప్తున్నాం. ఎందుకంటే ఒక సింహంలాగా ఒక ఆడబిడ్డ ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ ఈరోజు సింగరేణి అంశంలో కూడా మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని, లేకుంటే 20వ తారీఖు నాడు నేను నిరాహార దీక్ష చేపడతానని చెప్పి ప్రకటించడం జరిగింది. వెంటనే ప్రభుత్వం దిగి వచ్చి 20వ తారీఖు 2 రోజులు ఉంది కాబట్టి వెంటనే మెడికల్ బోర్డును కూడా వాళ్ళు అమలు చేస్తున్నారు. అంటే ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వాన్ని యొక్క మెడలు వంచే విధంగా, ప్రజలకు లాభం చేకూర్చే విధంగా మా అక్కగారు పనిచేస్తున్నారు. మా అక్కను ముఖ్యమంత్రి అయ్యే వరకు మేము వెంటబడి ఉంటామని చెప్పి అన్ని రాష్ట్రంలోని అన్ని మండలాల ప్రజలు కూడా ఉద్దేశిస్తున్నారు. పార్టీలకు అతీతంగా వేరే పార్టీలో ఉన్నవారు కూడా మా పార్టీని ఆదరిస్తున్నారు. అది మాకు గర్వకారణం. ఇప్పటికి కూడా చెప్తున్నాం మేము, మా అక్క తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఆర్థిక మరియు మానసిక, శారీరక నష్టం జరగకుండా ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఎందుకంటే ఉచిత విద్య అనేది మన ప్రజలు సంపాదించిన 60% ఉచిత విద్య కోసం పెడుతున్నారు. కళాశాలల్లో, పాఠశాలల్లో లక్షలు వెచ్చించి చదువులు చెప్తున్నారు. డబ్బులు లేకున్నా కానీ ఏం చేస్తున్నారు, అప్పులు చేసి చదివించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఆసుపత్రులలో వైద్యం కోసం కార్పొరేట్ హాస్పిటళ్ళు ఏ విధంగా దోచుకుంటాయో అందరికీ తెలిసిన విషయమే. ఆరోగ్యశ్రీ కొన్ని ఆసుపత్రుల్లో
పనిచేయడం లేదని చెప్పి తిరిగి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యశ్రీ అవన్నీ వదిలిపెట్టేసి ఏ కార్పొరేటర్ ఆసుపత్రికి వెళ్ళినా కానీ ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేది ఫ్రీగా చేయడానికి సంకల్పం కలుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చేస్తామని అన్నారు. దీని ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు ఆర్థికంగా కూడా ఎంతో బలోపేతమై రాష్ట్రం కూడా సుఖవంతంగా ఉంటుందని, రాష్ట్ర ప్రజలు కూడా చాలా అభివృద్ధి చెందుతారని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ మన కవితక్క పార్టీ టీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని కోరుకుంటూ సెలవు.